are practicing from 3 days to perform in front of you. So కళ్ళు తిరిగిన అందుకే పడిపోయినా. అయ్యో అవునా, ఎందుకు అలా జరిగింది? నువ్వేం తినలేదా? లేదు, మా అమ్మ ఏం వండలేదు. ఎందుకు వండలేదు? మీ అమ్మకు ఆరోగ్యం బాలేదా? అలా ఏం లేదు. మా అమ్మ గురుకుల పాఠశాలలో వంట చేయడానికి పొద్దున్నే లేచి వెళ్తుంది కాబట్టి మా కోసం వంట చేయడానికి సమయమే ఉండదు. అయ్యో అవునా, ఏం కాదులేమ్మా. మీ అమ్మ ఎంతో మంది పిల్లల ఆకలిని తీరుస్తుంది కదా, ఆ పుణ్యం ఎక్కడికి పోదు. దా, నీకు నేను తినిపిస్తా. అయ్యో హనీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని? నా బర్త్డే, కానీ ఈరోజు మా అమ్మ నన్ను గుడికి కూడా తీసుకువెళ్ళలేదు. ఏం స్పెషల్ కూడా చేయలేదు. అయ్యో ఎందుకు అని? ఈరోజు ఆదివారమే కదా, మీ అమ్మకి హాలిడేనే కదా, ఎందుకు ఇంట్లో లేదా? మా అమ్మ గురుకుల టీచర్ కదా, ఈరోజు హాలిడే డ్యూటీ ఉంది కాబట్టి నేను ఏడుస్తుంటే కూడా స్కూల్ డ్యూటీకి వెళ్ళిపోయాను. అయ్యో అవునా, మరి మీ నాన్న తీసుకెళ్ళలేదా గుడికి? లేదు, మా నాన్న బిజినెస్ పని మీద హైదరాబాద్ లో ఉంటాడు. ఇక్కడ నేను అమ్మ ఇంకా మాత్రమే ఉంటాం. ఈ రోజు నా బర్త్డే అని తెలిసి కూడా అమ్మ డ్యూటీ పనికి వెళ్ళింది. నన్ను గుడికి ఎవరు తీసుకువెళ్ళడం లేదు, స్పెషల్ కూడా ఉండటం లేదు. అయ్యో అలా బాధపడకు హనీ. సరేరా, నాతో నీకు చాక్లెట్ ఇప్పి. బాగుంది 6 Hey Nana, come for the study hours. Come and sit, do your homeworks. Good morning, madam. Good morning children. Sit down. Thank you, madam. ఈరోజు హనీ బర్త్డే. అది ఏడుస్తుంటే కూడా అలాగే వచ్చేసా. ఎంతో కష్టపడి పిల్లల కోసం జాబ్ సంపాదించా, కానీ ఇక్కడున్న పిల్లలకు న్యాయం చేయడం కోసం నా పిల్లలకి ఏమన్నా అన్యాయం చేస్తున్నానా అని అనిపిస్తుంది. మేడం నాన్న చెప్పండి, ఏంటి ఏదో అంటున్నారు? మేడం లంచ్ బెల్ అయింది మేడం. ఎందుకు మీరు డల్గా ఉన్నారు? బిల్ అయితే వినిపించుకోకుండా. అయ్యో ఏం లేదు నాన్న, పదండి లంచ్కి వెళ్దాం. అసలే మీకు ఇష్టమైన చికెన్ కర్రీ ఈరోజు. రే నాన్న, సైలెంట్గా ఉండండి. టైం అవుతుంది, ఎట్లాగో అరవకండి, కొంచెం ఆగండి. నాన్న టైం అయింది, ఇంకా స్టడీ టైం అయిపోయింది, మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి, నేను వెళ్తా. ఓకేనా? గుడ్ నైట్ నాన్న.
రోజు ఇంతే అవుతుంది ఈ స్టడీలలో. ఏందో ఏమో టైం బస్సులో ఏమో టైంకి ఉండవు. ఉందో లేదో బస్సు టైం అవుతుంది, ఎవరున్నారో లేదో బస్ స్టాండ్లో ఒక్కదాన్ని నిలబడాల్సి వస్తుంది. బస్ స్టాండ్కి వస్తాం కానీ బస్సులో ఏమి ఉండవు. వస్తేనే లేదు బస్సు, అసలు ఒక్కదాన్నే ఉన్నా. ఏందో ఏమో బస్సు వస్తలేదు. శ్రీ ఉన్నా శ్రీ, నేనే బస్ స్టాండ్లో ఉన్నా కానీ బస్సులు లేవు, ఏం లేవు. భయం అవుతుంది, అసలు ఎవ్వరు లేరు. అరే మామ ఏనోరా అరే తొందర బస్సు కూడా అరే తొందరగా చెప్తా. అరే అన్ని ఫోన్లు చెప్పు, అరే తొందరగా బస్సు కూడా చెప్తా తొందరగా. చూసుకునేదాన్ని ఇంటి చూస్తే ఈడెవడో దాపరించింది. మళ్ళీ ఎప్పుడు ఎవడో ఉండదే ఉంటుంది. హాయ్ బ్యూటీ, ఎక్కడికి వెళ్తున్నావు? బాబుజేనా? రే ఎవడరా నువ్వు? నేను ఎక్కడికి వెళ్తా, నీకెందుకురా? ఏం లేదు, అమ్మాయి కదా, ఏదో హెల్ప్ చేద్దామని. అసలే చీకటి పడింది, ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నీ హెల్ప్ వద్దు, ఏమొద్దు, వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి. నీకు అక్క చెల్లెలు లేరా? ఏంది అసలు మీరు ఎప్పుడు ఏడు అమ్మాయి కనిపిస్తుందా అని ఎదురు చూస్తుంటారా? పోలీసులకు కాల్ చేయాలా ఏంటి? ఫస్ట్ వెళ్ళి ఇక్కడ నుంచి. అంత కోపం ఎందుకు? ఏదో హెల్ప్ చేద్దామని అడిగా. పోలీసు ఎవరికి ఎందుకు? సర్లే వెళ్తాలే. నేను వెళ్తా, జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త, లాక్ చేసుకో, నేను వెళ్ళిపోతున్నా. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? నా దగ్గర పడుకునొచ్చుగా, స్టోరీ చెప్పు నాన్న ప్లీజ్. నాన్న మా ఫ్రెండ్ వాళ్ళు నాన్న రోజు స్టోరీలు చెప్తాడంట. నువ్వేమో ఎప్పుడు డ్యూటీ అంటావు. అమ్మనేమో పని ఉందని ఏం స్టోరీలు చెప్పదు. మరి మాకెవరు స్టోరీలు చెప్తారు? అరే ఏ టైం ఏందన్నా, నాకు బాగా స్టే టైం అవుతుంది. మంచిగా పనుకోకండి, ఇంటి దగ్గర లోపల పోయి పనుకోకండి అని. నీతోనే పడుకుంటాం దానా, నువ్వే పడుకోబెట్టావు. సరే పదపండి లోపలికి పడుకోండి. అరే నాన్న తొందర పడుకోవడం నాయనా, నీకన్నా అమ్మ ఉంది, ఇక్కడ పడుకోబెడుతుంది. నేను అక్కడికి వెళ్ళాలి, పిల్లలకి ఎవరు అమ్మ నాన్న లేరు, నేనే ఆడపోయి స్టేగా డ్యూటీ చేస్తూ వాళ్ళని పండి పెట్టాలి. అన్నా పిల్లలు అనుకున్నారు, లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తా మరి. టైం అవుతుంది స్టేకు, పిల్లలేమో సతాయించరి, ఏమో లైటింగ్స్ వస్తుంది, సరిగ్గా రోడ్ కనబడతలేదు. ఎట్లా వల్ల ఇంత తొందర. ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు అయ్యే ప్రోగ్రామ్స్ కోసం, మీ దినచర్య కోసం, మీ భవిష్యత్తు కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ కూడా మీ ముందు చిరునవ్వులు చిందిస్తూ మీకోసం పనిచేస్తున్నారు, మీకోసమే పరితపిస్తున్నారు. మరి మీకోసం మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ప్రశ్నించుకోండి. థ్యాంక్ యూ.